ఈరోజు మార్కాపురంలో మెగా జాబ్ ఫేర్ అనేది ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఇక్కడ 100 కంపెనీలు పైగా వచ్చున్నాయి. ఈరోజు 6000 ఉద్యోగాల దాకా ఆపర్చునిటీస్ ఉన్నాయి అందరికీ. ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఎప్పుడు వింటానే ఉంటాం, మార్కాపురం అనేది ఒక పశ్చిమ ప్రాంతం. మార్కాపురం ఈ పక్కంతా ఏంటంటే ఉద్యోగాలు ఉండవు, ఇక్కడి నుంచి అందరూ వేరే ఊళ్ళకి పోవాల్సి వస్తుంది అని చెప్పి రోజు వింటానే ఉంటుంటాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ మందిని కూడా ఇక్కడి నుంచి బయట పంపించాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వచ్చి ఏదో ఒక రోజు ఇక్కడే మన ఆపర్చునిటీస్ అన్నీ పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టాలనుకుంటున్నాము. కానీ ఏదో ఒక రోజు ఒక 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో ఇక్కడి నుంచి లోకల్ కంపెనీస్ వచ్చి లోకల్ ఉద్యోగాలు ఇచ్చి బయట ఊర్ల నుంచి ఇక్కడ మనుషులను తీసుకొచ్చి ఇక్కడ మనం ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ ఈరోజు ఏంటంటే సంతోషంగా ఉంది, ఈ రకంగా ఒక జాబ్ మేళా పెడుతున్నామని చెప్పి. కానీ బాధగా కూడా ఉంది, ఇంతమందిని ఏంటంటే మనం ఇక్కడి నుంచి బయట ఊర్లకు పంపించి వాళ్ళందరి చేత జాబులు బయట ఊర్లో చేయించాలని చెప్పి. సో ఏదో ఒక రోజు అందరు ఆశీస్సులు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చి అందరు సపోర్ట్ ఇక్కడే ఉంటే ఇక్కడే ఇండస్ట్రీస్ అన్నీ పెట్టి ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం కలిగించాలని చెప్పి కోరుకుంటున్నాము. సో మీ అందరు సపోర్ట్ కావాలి. ఈరోజు 6000 ఉద్యోగాల దాకా ఉన్నాయి, చాలా 5000 మంది దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ముందు మన ఊరిలోనే మన వ్యాపారాలు ఇక్కడనే మనం సెటప్ చేసుకొని ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశాలు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాఘవరెడ్డి గారు యువజన నాయకులు ఈరోజు మార్కాపురం పట్టణంలో నిరుద్యోగ యువతికి జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెనక్కి తిరిగి వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు పర్ఫెక్ట్ గా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా సుదినం. మన మార్కాపురం డివిజన్కే ఒక ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని ఈ రైతులు ఉన్న పరిస్థితి, ఇక్కడ వాన పడితే కానీ పంటలు పండలేని పరిస్థితి. గతంలో మన మార్కాపూర్కి కేంద్రంగా పలకల పరిశ్రమ ఉండేది, అది కూడా ఈరోజు పునారిల్లి కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నా కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు లేక నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా కానీ వాళ్ళ అర్హతకు స్తోమతకు తగ్గ విధంగా వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మెగా జాబ్ మేళాని 100 కంపెనీస్తో 5,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇప్పటి వరకు 6,000 ఉద్యోగాలతో ఈ రోజు జాబ్ మేళా జరుగుతూ ఉంది. మాగుంట రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను షార్ప్ ఇండియా ప్రతినిధిని, నా పేరు బాజీ. ఈ రోజు జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఈ రోజు మా టీం మొత్తము దాదాపుగా 100 మెంబర్స్ హెచ్ఆర్స్ వచ్చున్నారు. ఈ రోజు మేము 5,000 ఉద్యోగాలు ఫిలప్ చేయాలని, సాయంత్రం అందరికల్లా ఆఫర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ పశ్చిమ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో జాబ్ మేళాని అందరికి ఆఫర్ ఇచ్చే సాయంత్రానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.